పూర్ణ హృదయంతో ఆరాధింతుం అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం ఆరాధింతుం పూర్ణ హృదయంతో ఆరాధింతుం అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతుం యేసురాజుకే దేవుని గొర్రె పిల్లకే ఆరాధింతుం ఆరాధింతుం పూర్ణ హృదయంతో ఆరాధింతుం అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం ఆరాధింతుం పూర్ణ హృదయంతో ఆరాధింతుం అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతుం యేసురాజుకే దేవుని గొర్రె పిల్లకే ఆరాధింతుం ఆరాధింతుం పూర్ణ హృదయంతో ఆరాధింతుం అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతుం యేసురాజుకే దేవుని గొర్రె పిల్లకే ఆరాధింతుం ఆరాధింతుం
పూర్ణరుదితో ఆరాధింతు. అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా. ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ఆరాధింతు నిన్నే. మార్కు సువార్తలో నుండి 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు నేను చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు నేను చదువుతాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయాను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో, గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఆ యొక్క అద్దరికి వెళ్దామని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సముద్రం మధ్యలో ఉండగా బైబిల్ మనం చూస్తే అక్కడ సడన్గా ఉన్నట్టుండి అక్కడ ఆ సముద్రము గాలి చేత అలల చేత కొట్టబడి ఆ యొక్క పడవ మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఆ టైంలో వాళ్ళు శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు కిందన నిద్రపోతున్నారని బైబిల్ మనం చూస్తున్నాం. అలా నిద్రపోతూ ఉండగా వాళ్ళు వెళ్ళి ఏమని అంటున్నారంటే, ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు యేసుక్రీస్తుని అడగటం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, వారు అన్నటువంటి ఆ మాట ప్రాముఖ్యము. అలాగనే తర్వాత యేసుక్రీస్తు కూడా వాళ్ళు స్పందిస్తూ ఆ సముద్రము నిమ్మలపరిచిన తర్వాత అక్కడ ఆయన కూడా మాట్లాడుతూ వారితో ఉన్నారు, మీరు ఇంకా నమ్మేక లేక ఉన్నారన్న మాట కూడా యేసుక్రీస్తు అన్నారు. చూడండి, ఈ రెండు చాలా ప్రాముఖ్యం ఆ వాక్య భాగంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తూ వాళ్ళు ఒక మాటని దేవుడితో మాట్లాడుతున్నారు. అలాగే వారు అక్కడ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి స్పందిస్తూ ఏదైతే వాళ్ళు రియాక్ట్ అయ్యారో దానికి తగ్గట్టుగా యేసుక్రీస్తు కూడా రియాక్ట్ అవ్వడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం కంటే కార్యము జరుగుతున్నప్పుడు దానికి మనం స్పందించే తీరుంటుంది చూసారు, విధానము, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం జరిగిందన్నది అంత పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు కూడా అక్కడ ఏం జరిగింది అన్న దాని గురించి పెద్దగా వాళ్ళు మాట్లాడలేదు. యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అక్కడ నార్మల్గా అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ శిష్యులు చాలామంది జాలర్లు కాబట్టి వాళ్ళు నిజంగానే అలల చేత అది కొట్టబడుతూ నీళ్ళు ఆల్రెడీ లోపలికి దోణిలోనికి వచ్చేసి మునిగిపోతూ ఉన్నామని నిజంగా నశించిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు నేను ఎవరన్నా మనం కానీ ఎప్పుడన్నా బోట్ ఎక్కామనుకోండి, అది మనకు అలవాట్లేనటువంటి ఒక కార్యము, అలవాట్లేని ఒక అనుభవం కాబట్టి కొంచెం మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించినా
కొంచెం ఒకవేళ సముద్రం కానీ కొంచెం అలజడిగా ఉన్నా సరే మనకి భయం వేస్తుంది. ఒక నిజంగా మనకి ఆ కొంచెం అలజడికి కూడా అలవాటు లేకపోతే మనం కూడా నిజంగా చచ్చిపోతామేమో అనేటువంటి ఒక భయం బహుశా మనకు ఉండొచ్చు. అలజడి తక్కువ ఉండొచ్చు, కానీ మనకు అది అనుభవం కాదు కాబట్టి మనకు భయం ఎక్కువ ఉండొచ్చు. కానీ శిష్యుల విషయానికి వచ్చేసరికి అలా కాదు. వాళ్ళు చాలామంది జాలర్లే కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా వరకు సర్వసాధారణమే వాళ్ళకి. అయినను యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఇది సాధారణమైనటువంటిది అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అది ఏదో ఊరిని ఎప్పుడు వాళ్ళకి తరచుగా వస్తున్నట్లుగా తరచుగా ఫేస్ చేస్తున్నటువంటి అనుభవం లాంటిది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు స్పందిస్తున్న విధానం ఏం చెప్తుందంటే ఇలాంటిది బహుశా వారి జీవితంలో ఎంతమంది ఎప్పుడు కూడా బహుశా వాళ్ళు చూసి ఉండకపోవచ్చు అనేటువంటిది వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా అది ఆ అలజడి సముద్రంలో అలజడి వచ్చినప్పుడు వాళ్ళు స్టార్టింగ్ ఏమనుకుండొచ్చు అంటే వాళ్ళు ఇలాంటి నార్మల్ తగ్గిపోద్దులు ఏముంది ఎలాంటి మనం ఎన్ని చూసాం అని బహుశా వాళ్ళు అనుకుండొచ్చు. కానీ దాన్ని ఉన్న కొద్దిగా సమస్య తీవ్రత పెరుగుతూ ఉండేసరికి బహుశా కొంతసేపటి తర్వాత వాళ్ళు కూడా అర్థమైంది ఏంటంటే ఇది మనం ఇంతకుముందు ఫేస్ చేసిన లాంటి ఆ స్థితిలో ఉండేటువంటి సమస్య ఇది కాదు, ఇది ఇంకా పెద్ద సమస్య. అందుకనే సముద్రం గురించి ఎక్కువగా అత్యంత అవగాహన ఉండేటువంటి జాలర్లే భయపడుతూ మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదన్నారు. నిజంగా అదేం చెప్తుందంటే నిజంగానే వాళ్ళు నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడారు. వాళ్ళు అనవసరంగా భయపడ్డారని కాదు, పరిస్థితి అయితే నిజంగా భయంకరమైనటువంటిదే. అందరూ అనుకున్న దానికంటే నిజంగానే భయంకరమైంది. నిజంగా నశించిపోయే స్థితిలోనే వాళ్ళు ఆ టైంలో ఉన్నారు. అయితే వాళ్ళు నిజంగా ఉన్నారు కాబట్టే బహుశా వాళ్ళు చూసి ఓర్చుకొని యేసుక్రీస్తు కింద నిద్రపోతూ ఉంటే దిండేసుకుని నిద్రపోతుంటే వాళ్ళు క్రీస్తు దగ్గరికి వెళ్ళి అన్నారు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇప్పుడు చూడండి, వాళ్ళు యేసుక్రీస్తుని లేపడం మంచి కార్యమేనా అంటే యేసుక్రీస్తుని లేపడం మంచి కార్యమే. ఎందుకంటే అట్లీస్ట్ ఆ మూమెంట్లో అయినా సరే వాళ్ళు ఏం గుర్తించారంటే ఇది మన వల్ల తీరేటువంటి సమస్య ఇది కాదు, ఇది మనం పరిష్కరించుకోలేనటువంటి ఒక సమస్య అని అట్లీస్ట్ ఆ మూమెంట్లోనే వరకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు వెళ్ళారు, క్రీస్తుని లేపే ప్రయత్నం చేశారు, అది మంచిదే. లేపడం అంటే మంచి కార్యమే, దేవుని దగ్గరికి వెళ్ళడం మంచి కార్యమే. కానీ ప్రాబ్లం ఏంటంటే వారు లేపిన విధానం ముందు చూసారా, అది మాత్రమే సరైన కార్యము కాదు. లేపడం మంచిది అంటే మంచిదే, కానీ లేపిన విధానం ఏమో అది సరైనది కాదు. చేస్తుందని మనం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా ప్రార్థనలు చేస్తాం. కానీ ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు చేసే విధానము మనకు వేరుగా ఉంటుంది. బహుశా లేదంటే ప్రార్థన ఒకళ్ళు పైపైన మామూలుగా మనం చేసినా 10 మంది ముందు ఉన్నాం కాబట్టి బహుశా వీళ్ళలాగా మేము నశించిపోతున్నాం అన్నట్టుగా బహుశా మనం మీకు చింత లేదా అని మనము దేవుని బహుశా ప్రశ్నించే రీతిలో మనం ప్రార్థన చేయకపోవచ్చాము. కానీ లోపల ఎక్కడి దగ్గర మాత్రం దేవుడు ఎందుకని ఇంకా పట్టించుకోవట్లేదు, లేదా దేవుడు ఇంకా ఎందుకు కార్యం చేయట్లేదు అని కూడా అంటుంటాం మనం. ఇప్పుడు దేవుడు అంటే ఇంకా ఎందుకు కార్యం చేయట్లేదు అని కనుక ఒక నిజంగా మన మనసులో అనుకుంటున్నామంటే ఓ రకంగా అది ఆల్మోస్ట్ వీరు నశించిపోతున్నా నీకు చింత లేదన్న దాంతోనే సమానం. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఏంటంటే ఈ టైం కల్లా దేవుడు మాకు సమస్య అంత తీవ్రత వచ్చే వరకు దేవుడు యాక్చువల్గా ఆగకూడదు, ఎప్పుడూ ఈ సమస్యను కొంచెం ఒక పావు గంట ముందే దేవుడు రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది అనేటువంటిది వారి యొక్క మాటలో ఆ యొక్క ఫీల్ ఉంటుంది. వారి మాటలు ఏముంటుందంటే ఇంతవరకు ఇది యాక్చువల్ దేవుడు చూస్తూ ఉండకూడదు, ఆయన ఇప్పటివరకు మనతో ఉన్నాడు, మన సమస్య ఉన్నప్పుడు మనతో పట్టినప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ పాటికి ఆయన లేచి మనకి ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. ఒకవేళ అట్లా ఏం చేసి ఉండాల్సింది నాకు తెలిసి నిజంగా వాళ్ళు సముద్రమును గాలిని కూడా ఆయన గద్దిస్తాడని కూడా బహుశా వాళ్ళు నమ్మారంటే ఆ కింద మనం లాస్ట్ వచ్చిన మనం చదివితే ఆయన గాలిని సముద్రంలో గద్దించిన తర్వాత ఈయన ఎలాంటి వాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా అందులో ఉంటుంటే ఒక అర్థం ఏంటంటే వాళ్ళు యాక్చువల్ యేసుక్రీస్తుని లేపారు, కానీ యేసుక్రీస్తు సముద్రాన్ని గర్జించాలని కూడా బహుశా వాళ్ళు అనుకుని ఉండకపోవచ్చు. కానీ ఇంకేదో యేసుక్రీస్తు తోచింది ఏదో సహాయం చేయాలని వారితో పాటుగా వాళ్ళు ఏదైతే బహుశా ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఎలాంటి ప్రయత్నాలు బహుశా టైంకి వాళ్ళు ఏం చేస్తుండొచ్చు అంటే ఆ దోనిలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయని బైబిల్ మనం చూసాం కాబట్టి బహుశా వాళ్ళు నీళ్లు బయటికి తోడేటువంటి పనిలో బహుశా బిజీగా ఉండుంటారు. యేసుక్రీస్తు కూడా వచ్చి వాళ్ళతో పాటుగా చేస్తే బహుశా బాగుండేదని బహుశా వాళ్ళు అనుకున్నారేమో. ఏదేమైనా సరే వాళ్ళు ఏమన్నారంటే దేవుడు యేసుక్రీస్తు నిజంగానే గాలిని సముద్రాన్ని గద్దించాలని కూడా వాళ్ళు కూడా యాక్చువల్ నిజంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంకను ఆ స్థాయిలో కాకపోయినా ఇంకా ఏదో ఒకటి చిన్న సహాయం అయినా సరే వాళ్ళు చేస్తున్నారు చూసారా, వాళ్ళతో పాటుగా ఆయన కూడా చెయ్యేసి వాళ్ళు చేసేటువంటి కార్యాన్ని ఏదో ఒకటి ఆయన కూడా చేస్తే బాగుండని బహుశా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారేమో. అందుకే వాళ్ళు ఏమన్నారంటే మేము నిద్రపోతున్నాం, మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ప్రయాసపడుతున్నాం, బహుశా ఈ దోణిలో నీళ్ళు వచ్చేస్తుంటే నీళ్ళని మేము బయటికి మళ్ళీ తోడుతున్నాం,
నువ్వేమో అసలు ఏమీ పట్టినట్టు నువ్వు నిద్రపోతూనే ఉన్నావు. మేమందరం ప్రయాసపడుతున్నావు, మా వల్ల సరిపోవట్లేదు, నువ్వు కూడా చెయ్యేస్తే బహుశా బాగుంటుంది, నీకు కొంచెం నీకు వర్రీ లేదన్నట్లుగా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు అలా అంత ఇదిగా అంత పెద్ద ప్రాబ్లంలో లోపల నీళ్ళు వచ్చేసినా సరే క్రీస్తు నిద్రపోతాను ఏం చెప్తుందంటే, ఓ రకంగా యేసుక్రీస్తు అంత టైర్డ్ అయిపోయారని చెప్తుంది. అంటే రకంగా టైర్డ్ అయిపోయిన అర్థం ఏంటంటే ఆయన కూడా మనిషి కాబట్టి ఆయన కూడా సహజంగానే టైర్డ్ అయిపోతారు. ఆయన దేవుడు కాబట్టి ఆయన అంతా ఆటోమేటిక్గానే ఆయన ప్రతిదీ ఆయన భోజనం చేయకుండా కూడా ప్రయాణం చేసేయగలరు. ఆయన ఎంతసేపు ప్రసంగం చేసినా ఆయన టైర్డ్ అవ్వరు అన్నదేమీ లేదు. ఆయన దేవుడైనా సరే ఆయన కూడా మనిషే కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా టైర్డ్ అవుతారు. ఎందుకంటే పైన మనం చదివితే ఆయన అలా బోధించిన తర్వాత ఆ ఉన్నటువంటి శిష్యులు కలిసి వేసుకేసిన అలా ఉన్న పల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయారు బోట్లో, కానీ మన బైబిల్లో చూస్తున్నాం. అంటే బేసిక్గా ఆయన కొంచెం కూడా బహుశానికి రెస్ట్ లేదు. ఆయన ఇక్కడ కేవలం ఇక్కడ వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇంకా చాలామంది స్వస్థపరచడం ఇంకేవో చాలా కేర్లు క్రీస్తు చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నిజంగానే చాలామంది కంటే చాలా బిజీగా క్రీస్తు ఆ మొమెంట్లో ఉన్నారు క్రీస్తు. కాబట్టి నిజంగానే ఆయన మనిషి కాబట్టి చాలా టైర్డ్ అయి ఉంటారు, అందుకని అంత ఇదిగా నిద్రపోతున్నారు ఆయన. అదే సమయం ఇంకోటి మనం అర్థం చేసుకోవచ్చు అంటే నిజంగా అంత ప్రాబ్లంలో కూడా ఆయన అలా నిద్రపోతున్నారంటే ఒక మనిషి కాబట్టి వీక్నెస్ ఉండి లేదా రెస్ట్ తీసుకోవడం కోసం నిద్రపోతుండొచ్చు మనిషిగా. ఆయనను ఇంకొను మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆయన ఇంకొను దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే అంత ప్రాబ్లంలో కూడా ఆయన నెమ్మదిగా నిద్రపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఆయన ఎంతగా నమ్ముంటే, అంటే దేవుని పైన తన లైఫ్ గురించి, లైఫ్ పట్ల తన జీవితాన్ని, తన భవిష్యత్తుని ఎంతగా ఆయన దేవుని చేతుల్లో పెట్టి దేవుని మీద నమ్మకం ఉండుంటే ఆయన అంతలా నిద్రపోతూ ఉన్నారు కూడా మనం ఆలోచించాలి. అనేది దేవుడు కాబట్టి ఇవన్నీ పట్టవండి అని కాదు. దేవుడు యాక్చువల్గా మనకంటే బాగా మనుషుల్ని పరిస్థితిని అర్థం చేసుకోవడం ఆయనకి బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు. చేస్తున్నా మనం మనుషులు అర్థం చేసుకోము, ఒకవేళ ఒక సమానమైనటువంటి ఒక స్థితిలో ఉన్నా సరే, కానీ దేవుడు బాగా అర్థం చేసుకుంటాడు, మనకంటే బాగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలిసిన కూడా ఇంకో ఉన్నాడంటే అదేం చెప్తుందంటే ఆయనకి అంత ప్రాబ్లంలో కూడా ఆయన అలా ఉన్నారంటే బహుశా ఆయనకు ఒక దేవుని మీద, తన తండ్రి మీద ఆయనకు అంత నమ్మకం. ఎందుకంటే ఆయన ఒక పర్పస్తో వచ్చారు, ఒక ఉద్దేశంతో తండ్రి పంపించాడు, ఒక ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఖచ్చితంగా ఆ ఉద్దేశము తండ్రి నెరవేర్చడం తెలుసు, తాను కూడా దాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఏం జరిగినా సరే ఆ ఉద్దేశం నెరవేరకుండా అయితే మాత్రం ఆయన చిన్నప్పుడు అనే విషయం ఆయన కూడా బాగా తెలుసు. అందుకనేమో దేవుని మీద తనకున్నటువంటి నమ్మకాన్ని బట్టి ఏమో ఆయన కూడా అంత నెమ్మది కలిగి నిద్రపోతూ ఆయన ఉన్నారు. సో నిజంగా చూడండి, దేవుని నమ్మితే మనం ఎంత పీస్ఫుల్గా బతకొచ్చో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చాలా సందర్భం ఏంటంటే మనకు దేని మీద నమ్మకం ఉండదు, నమ్మకం మనకు తక్కువ, కానీ అనుకుంటాం ప్రాబ్లం అంత పెద్దది కాబట్టి అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు ఉండాల్సిన నెమ్మది మనకి ఎందుకు ఉండదంటే ప్రాబ్లం పెద్దని కాదు, మనకు ఉండాల్సినంత విశ్వాసం మనకి, ప్రాబ్లం గొప్పదని కాదు, మన విశ్వాసం అంత గొప్పగా లేదు కాబట్టి ఏమో కొన్నిసార్లు మనం డిస్టర్బ్ అవుతూ, పరిస్థితులను బట్టి, చిన్న ఆటలను బట్టి మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కానీ క్రీస్తు అలాగ అంతగా ఆయన అలా డిస్టర్బ్ అవ్వలేదని, ఎందుకంటే ఆయనకి తండ్రి మీద అంత నమ్మకం బహుశా ఉండుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ మూమెంట్లో నిద్రపోతున్నప్పుడు వెళ్ళి లేపుతున్నారు ఆయన్ని. ఇప్పుడు చూడండి, లేపే విధానమే మనకేం చెప్తుందంటే వాళ్ళలో అంత విశ్వాసం లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. లేపడం మంచిదేనంటే మంచిదే, ఖచ్చితంగా లేపారు కాబట్టి అట్లీస్ట్ అప్పటికైనా లేపారు వాళ్ళు, అది మంచిదే, ఏదో ఒకటి చేస్తాడు ఆయన. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లేపిన విధానం ముందు చూసారా, అందులో వారి అవిశ్వాసం కనబడుతుంది. ఎందుకంటే ప్రభు ఏదన్నా చేస్తావా, నువ్వు లేదని చేయగలవా అని అంటే బాగుండదేమో, కానీ నీకు చింత లేదన్నారు చూసారా, ఆ మాటలో వారికి ఎంత అవిశ్వాసం ఉందో మనకు అర్థమవుతుంది. నీకు చింత లేదా అంటే దేవుడు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక స్థితిలోని కాళ్ళు వచ్చారు. ఈయన చాలామందిని బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు, అన్నీ చేశాడు, చాలామంది సహాయం చేశాడు. కానీ ఎందుకో కానీ ఈ మూమెంట్లో మాత్రం ఆయన ఎందుకు పెద్దగా పట్టించుకోవడానికి ఒక ఫీలింగ్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ ఫీలింగ్తోనే వాళ్ళు క్రీస్తుని ప్రయత్నం చేస్తారు. నీకు చింత లేదా అన్నారు. దేవుడు తనని పట్టించుకోవట్లేదన్నటువంటి ఒక భావనలో ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు లేచారు చూసారు, లేచి గాలిని సముద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దించట బైబిల్ మనం చూస్తాం. వారు అవిశ్వాసంతో ఉన్నారు, వారు అవిశ్వాసంతోనే వాళ్ళు క్రీస్తుని లేపారు. వారిలో అవిశ్వాసాన్ని క్రీస్తు ఖచ్చితంగా చూశారు. కానీ ఇంకను ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేయలేదు, కానీ వారిని గద్దించలేదు. కానీ ముందు వాళ్ళు ఏదైతే భయపడుతుందో ఆ భయాన్ని ముందు క్రీస్తు తొలగించారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఏం చెప్తుందంటే చాలా సందర్భంలో మన జీవితంలో కొన్నిసార్లు కార్యాలు జరిగినప్పుడు, లేదా కొన్నిసార్లు కాదు నేను అడిగితే చాలాసార్లు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం అనుకుంటాను నేను చాలా కష్టపడ్డానండి, చాలా విశ్వాసంగా ఉన్నాను, నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా జీవితంలో జరిగింది అని కొన్నిసార్లు మనం అంటుంటాం. కొన్ని కార్యాలు జరిగిన తర్వాత అది ఎందుకు జరిగిందన్న దానికి మన వైపు నుంచి మనం కొన్ని కారణాలు చూపించుకుంటుంటే ఎత్తి చూపించుకుంటాం, నేను ఇలా చేశాను, నేను ఇలా ఉన్నాను కాబట్టి అని. కానీ నేనేమంటాను తెలుసా, యాక్చువల్గా చాలా సందర్భాల్లో మనం నిజంగా దేవుడు ఆశించేంత స్థాయిలో యాక్చువల్గా మనం ఉంటాం. ఇక్కడ చూడండి, వారికి నిజంగా విశ్వాసం ఉన్నారు, విశ్వాసం లేదు, కానీ ఇంకొన్ని దేవుడు కార్యం జరిగించాడు. అదేం చెప్తుందంటే చాలా సందర్భంలో మన జీవితంలో మేలు జరిగినప్పుడు అక్కడ నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి జరగలేదు, దేవుని కృపను బట్టి మాత్రమే కార్యము జరుగుతుంది. అక్కడ ప్యూర్లీ అక్కడ చూస్తే వారి విశ్వాసం అక్కడ ఏమీ లేదు, అక్కడ నిజంగా వారి విశ్వాసం ఏమీ లేదు. అక్కడ
వారు ఇంకా అవిశ్వాసం ఉంది అక్కడ. అది తర్వాత లైన్లో క్రీస్తు దాని గురించి మాట్లాడారు. మరి ఇంకను ఆయన అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. నశించబెట్టిన పొజిషన్లో వాళ్ళు ఉండగా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఎందుకు సాల్వ్ చేశారు? దేన్ని బట్టి సాల్వ్ చేశారు అంటే వారు నమ్మకం ఉంది కాబట్టి సాల్వ్ చేశారా అంటే నమ్మకాన్ని బట్టి సాల్వ్ చేయలేదు, దేవునికి ఉన్నటువంటి కృపను బట్టి సాల్వ్ చేశారు. అంటాను కృప అంత గొప్పదంటాను. చాలామంది కృప యొక్క వాల్యూ చాలామందికి తెలియదు. దేవుని కృప అని చాలా సందర్భంలో చాలామంది అంటూ ఉంటాం, దేవుని కృప అంటే కృపని అంటాం. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్న భయం అంటే చాలామంది కృప అనే పదాలు 10 సార్లు వాడతాం, కానీ చాలామంది కృప గురించి కొంచెం కూడా అర్థం కానే కాదు. ఇక్కడ వారి విశ్వాసం ఫెయిల్ అయినప్పుడు అక్కడ దేవుని యొక్క కృప వారికి పనిచేసింది. వారికి విశ్వాసం కృప పనిచేసింది కాబట్టి వారు ఆ రోజున రక్షింపబడ్డారు. ప్రతిదీ కేవలం అక్కడ విశ్వాసం వాళ్ళు మాత్రమే జరగాల్సి ఉంటుంది కనుక వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయేవాళ్ళు. అంటే అలాగని మనం విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే అక్కడ క్రీస్తు అన్నారు, నెక్స్ట్ లైన్ అన్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారన్నారు. అక్కడ చూడండి, ఆ మాట చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? మీకు నమ్మకం లేదా అనలేదు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారన్నారు. ఇంకనూ నమ్మిక లేకున్నారంటే అర్థం ఏంటంటే ఈ పాటికి నేను చాలా అద్భుతాలు చేశాను, చాలామంది జీవితాలను కార్యం చేశాను, అవన్నీ మీరు మీ కళ్ళెదురుగానే అద్భుతాలు చేశాను, మీ కళ్ళెదురుగానే ప్రతి కార్యం జరిగింది. కార్యములు జరుగుతుండగా ఫస్ట్ స్టాండ్గా మీరు అక్కడ నుండి చూశారు. మీరు అలా చూసినప్పుడు యాక్చువల్గా ఈ టైం కల్లా ఏం జరిగి ఉండాల్సిందంటే ఈ టైం కల్లా నేనేంటో మీకు అర్థమై ఉండాలి. ఈ టైం కల్లా నేనేం చేయగలను మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటాం ఎలా అర్థమవుతుందండి, ఎంతమంది ఎప్పుడు కూడా క్రీస్తు సముద్రాన్ని గద్దించడం వాళ్ళ కళ్ళ ముందు జరగలేదు కదా. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారా అంటే యేసుక్రీస్తు వెళ్ళగొట్టారు, అది వాళ్ళు చూశారు బహుశా. ఇంకెవరన్నా గుడ్డి వాళ్ళని బాగు చేశారు, లేదా చెవిటి వాళ్ళని బాగు చేశారు, లేదా కుష్ఠవ్యాధి బాగు చేసి చూశారా అంటే వీళ్ళు చూసి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా సముద్రమును గద్దించడము, గాలిని గద్దించడం ఇంతమంది వీళ్ళు చూడలేదు. అప్పుడు నార్మల్ మనం అనుకుంటాం అంటే ఇలాంటిది ఇంతమంది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని ఈ కార్యము నిమిత్తం ఎలా నమ్ముతారు? ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ని దేవుడు సాల్వ్ చేయడం చూడనప్పుడు, ఈ ప్రాబ్లం ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తున్నప్పుడు ఇది కూడా దేవుడు సాల్వ్ చేస్తానని నమ్మడానికి నాకు బేసిస్ ఏంటి అని అంటే క్లేస్కి మాట అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్రతిసారి ఒక కార్యం జరగాలంటే ఇంతకుముందు నీ జీవితంలో అది జరగడం నువ్వు కళ్ళారా చూస్తేనే ఇప్పుడు నువ్వు నమ్ముతావని కాదు. ఇంతకుముందు దానికంటే చిన్న కార్యము దేవుడు చేసి ఉండొచ్చు, గుడ్డివాడిని బాగు చేయడమో లేదా స్వస్థపరచడమో ఇంక చిన్న చిన్న కార్యాలు చేసి ఉండొచ్చు. ఆ కార్యాలు ఇప్పుడు నువ్వు కళ్ళ ముందు చూసినప్పుడు, లేదా సాక్ష్యంగా నువ్వు విన్నప్పుడు, లేదా ప్రసంగాలు లేదా బైబిల్ ద్వారా నువ్వు కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు, ప్రసంగాలు విన్నప్పుడు ఓ టైం వచ్చేసరికి నువ్వు ఏ పొజిషన్లో ఉండాలంటే అవన్నీ నీకు ఎలాంటి ఆలోచన ఇవ్వాలంటే అవన్నిటిని బట్టి నువ్వు బుర్ర ఉపయోగించి ఆలోచించి అర్థం చేసుకోవాలంటే దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడని నువ్వు తక్కువ కార్యాలను బట్టి కూడా నువ్వు అర్థము చేసుకోవాలి. ఇంతమంది కార్యం దేవుడు చేయలేదు, అయినా సరే గతంలో జరిగిన కార్యాలు ఏం చెప్తాయంటే దేవుడు ఏదన్నా సరే చేయగలడు. అందుకని మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అంటే ఏంటి ప్రభు, ఇంకా దాని మీనింగ్ ఏంటి అంటే నేను చాలా అద్భుతాలు చేశాను కదా అని క్రీస్తు బహుశా వాళ్ళు డిస్కషన్ చేశాను అనుకుంటే మనం అనుకుందాం. బహుశా క్రీస్తు ఏమంటే నేను చాలా అద్భుతాలు చేశాను కదా, మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అంటే ఒక జెన్యూన్గా వాళ్ళు అంటే ప్రభు ఎంతమంది నువ్వు చాలా అద్భుతాలు చేస్తావు కానీ ఎప్పుడు సముద్రాన్ని నువ్వు నిమ్మలపరచడం మేము చూడలేదు కదా నమ్మడానికి అని జెన్యూన్గా బహుశా వాళ్ళు అడగచ్చు. కానీ మీరు ఇంకనూ అన్న మాట ఏం చెప్తుందంటే నేను చాలా అద్భుతాలు చేశాను కదా, వాటిని బట్టి ఈ టైం కల్లా మీరు ఫిగర్ అవుట్ చేసేసి ఈ పాటికల్లా మీకు ఏం అర్థం ఉండాలంటే కొన్ని అద్భుతాలు మీరు చూసిన తర్వాత మీకు ఈ పాటికి ఏం అర్థం అవ్వాలంటే నేను ఏదన్నా చేయగలను మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి. నేను చేసేటువంటి కార్యాల గురించి కనుక మీరు ఆలోచించి ధ్యానించి ఉండుంటే, మీరు బుర్ర పెట్టి ఆలోచించి ఉండుంటే మీకేం తెలిసి ఉండేదంటే పాటికి నేను ఏదైనా సరే చేయగలను మీకు పాటికి అర్థమై ఉండేది. అందుకని నాకు సమస్తము సాధ్యమని బైబిల్ ఉంది. దేవుడు లిస్ట్ చేసి నాకు ఇవన్నీ సాధ్యమని దేవుడు లిస్ట్ అవ్వలేదు. దేవుని సమస్తము సాధ్యమన్నప్పుడు కొన్ని అద్భుతాలు దేవుడు చేసినప్పుడు అట్లా నిజంగా మనం అర్థం చేసుకుంటే మనకేం అర్థం అవ్వాలంటే దేవుడు ఈ ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసేయగలంటువంటి ఒక కంక్లూజన్కి, ఒక ముగింపుకి మనం వచ్చేయాలి. ప్రతిదీ నీకు ఇప్పుడు అవసరమైంది నీ కళ్ళ ముందు ఎంతమంది జరగడం చూస్తేనే ఇప్పుడు నమ్మాలని కాదు. కొన్ని కార్యాలు దేవుడు చేసేసినప్పుడు అది శాంపిల్ లాగా పనిచేస్తుంది. అవేం చేస్తాయి అంటే అవి జరిగినప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇది కూడా దేవుడు చేసేయగలడు అనేటువంటి నీకు ఒక ఆలోచన రావాలనేటువంటిది దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పాటికి వాళ్ళు అద్భుతాలు జరిగినప్పుడు అలాగ ఆలోచించి ఉండుంటే కనుక వాళ్ళకి అర్థమై ఉండాలి. వాళ్ళు ఆలోచించలేదు, కానీ యాక్చువల్గా వాళ్ళు ఆలోచించాల్సింది అన్న మాట క్రీస్తు యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. క్రీస్తు యొక్క మాటలు మనకు అర్థమవుతుంది. ఏమనంటే వాళ్ళు ఎంతమంది జరిగిన అద్భుతాలను బట్టి ఈ పాటికి వాళ్ళు తెలుసుకొని ఉండాలి దేవుని గురించి. ఇప్పుడు అంతకంటాం చూడండి, ఎంత అన్నం చూసారా,
నీకు విశ్వాసం పని చేయని చోట దేవుని కృప పని చేస్తానని చెప్పని చూసారా? అలాగే మనం ఏమనుకుంటామంటే విశ్వాసం లేకపోతే పర్లేదంటే దేవుడు కృపతో చేసేస్తాడని అనుకుంటారు. నేను అంటాను ఈ స్టేట్మెంట్ రెండు ఉన్నాయి. ఏంటంటే ఈ పాటికల్లా మనం ఏ స్థాయిలో అయితే విశ్వాసంలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడో ఆ స్థాయిలో యాక్చువల్ మనం ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కొన్ని జరిగిన తర్వాత దేవుడు వెంటనే ఏం చూస్తాడంటే ఈ పాటికి నువ్వు నీ విశ్వాసపు స్థితిలో నువ్వు ఈ రేంజ్లో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాల్లో ఆయన నీకు ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి కావచ్చు, నీకు వస్తున్న అవకాశం బట్టి కావచ్చు, ఈ పాటికి మన విశ్వాసంలో ఈ స్థితిలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ స్థాయిలో ఈ పాట నువ్వు ఉండాల్సింది. ఎందుకంటే నేను నీకు ఇన్నిసార్లు వాక్యం ఇచ్చాను, నీకు ఇలాంటి వాక్యం ఇచ్చాను, లేదంటే ఇలాంటి అద్భుతాలు నేను నీకు చేశాను, ఈ పాటికి నువ్వు ఈ స్థితిలో ఉండాలి. అదేం చెప్తుందంటే దేవుని కృపతో కార్యాలు జరుగుతాయి, కానీ అలాగే మనం నిర్లక్ష్యం ఉండడానికి విశ్వాసం లేకపోయినా పర్లేదండి అని కాదు. అదేం చెప్తుందంటే అంటే ఈ పాటకల్లా నార్మల్గా మనిషి ఎలా అంటాడంటే మనం ఏ స్థాయిలో అయితే పాటికి విశ్వాసం ఉంచాల్సిందో ఆ స్థితిలో నార్మల్గా మనం ఉండట్లేదు అని అర్థం. అది కామన్ అంటే కామన్, ఎందుకంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నువ్వు పాటికి ఈ స్థాయిలో ఉండాలి కదా దేవుడు చెప్పాడంటే అర్థం ఏంటంటే ఆ స్థాయిలో ఉండగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడని అర్థం. దేవుడు నీలోంచి ఒక స్థాయిలో విశ్వాసాన్ని కోరుతున్నాడంటే అర్థం ఏంటంటే ఆ విశ్వాసంలో నువ్వు ఉండడానికి అవసరం ఏంటంటే వాక్యాన్ని ఆల్రెడీ ఇచ్చుండుంటేనే ఈ పాటను విన్నటువంటి ప్రసంగాలను బట్టి నువ్వు ఈ స్థాయిలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని విశ్వాసం లేదు అంత ఇంపార్టెంట్ అంటాను. కృప పనిచేస్తుందని కాదన్ను, కానీ దేవుడు మనకి ఎంత సామర్థ్యం ఇచ్చాడు, ఎంత వాక్యం ఇచ్చాడు, ఎంత విశ్వాస వాక్యాన్ని ఇచ్చాడు, ఎంతగా తన గురించి బయలుపరుచుకున్నాడు. దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు ఆ స్థాయిని కోరుతాడు. నేను ఎంత వాక్యం ఇచ్చానో అంత విశ్వాసం నీలో నువ్వు నాకు కనపరచాలి. దేవుడు అది చూస్తాడు. నీకు ఎంతగా ఆత్మీయాహాన్ని ఇస్తున్నాను, నువ్వు తిరిగి ఎంతగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు. అది మాటలు ఉంది అక్కడ. అందుకని అని అంటున్నారు అలాగా. మీరు ఇంక నువ్వు ఎందుకు నమ్మకం ఉంచలేకపోతున్నారు? అక్కడ బైబిల్ మరి చివరి చూడండి, అక్కడ యేసుక్రీస్తుని చూసి భయపడ్డారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ సముద్రం చూసి భయపడినప్పుడేమో అది నెగిటివ్గా భయపడ్డారు, సముద్రాన్ని చూసినప్పుడు, అలలను చూసినప్పుడు. కానీ ఇక్కడ భయపడినప్పుడు పాజిటివ్గా భయపడ్డారు. పాజిటివ్ అర్థం ఏంటంటే సడన్గా యేసుక్రీస్తు వాళ్ళు అనుకున్నంత తక్కువైన వాడు ఏమీ కాదని విషయం సడన్గా వాళ్ళకి అర్థమైంది. ఎంత బలమైన వ్యక్తిని మన మధ్యన మనం పెట్టుకొని ఆయనతో పాటుగా మనం ఉంటున్నామన్న విషయం వాళ్ళకి ఆ మొమెంట్లో అర్థమైంది. అప్పుడు యేసు అద్భుతాలు చేయడం వాళ్ళు చూశారు, దయ్యాలు వెళ్ళగొట్టబడడం, స్వస్థ కార్యాలు చేయడం ఇవన్నీ చూశారు. కానీ యేసుక్రీస్తు సృష్టిని కూడా శాసిస్తాడని వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే తన సృష్టిని కూడా శాసించాడో వాళ్ళకి సడన్గా భయం వేసింది. అంటే ఇప్పటివరకు మనతో ఉన్నటువంటి వ్యక్తి మనం ఏదో కొంతమందిని బాగు చేస్తాడు, కొంత స్వస్థపరుస్తాడు, ఏదో 5 రొట్టెలు 2 చాలతో కొంతమందిని పోషిస్తాడు అని మనం విన్నాం. ఈయన మ్యాక్సిమం కెపాసిటీ అదే, ఈయన గొప్పతనం అదే అని మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా గొప్పతనం ఈయనకి ఉంది. ఎంత గొప్పతనం ఉందంటే సృష్టిని నేను శాసించేస్తున్నాడు కదా. ఈయన మాట సెలవిస్తున్న సృష్టి ఆయన మాట వినేస్తుందండి. నిమిషంలో 1 సెకండ్లో ఆయన మాట వెంటనే నార్మల్ అయిపోతుంది సృష్టి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు అన్య దేవతలు ఎవరైతే ఉంటున్నారో మనుషులు దేవుళ్ళుగా ఎవరిని ఎక్కువగా కొలిచే ప్రయత్నం చేస్తారు, దేవతలు కొలిచే ప్రయత్నం చేస్తారంటే తమకంటే ఎవరైతే బలమైన వాళ్ళు అనుకుంటారో, అంటే మనిషిగా ఒకడు ఉన్నాడు, ఒక అన్యుడు ఎవరు ఉన్నారు, మనుషులు ఉన్నారు, మానవ జాతి ఉన్నారు అనుకుందాం. వాళ్ళకంటే బలమైనది ప్రతిదీ ఏదైతే ఉందో దాన్ని దేవుడిగా వాళ్ళు చేస్తారు, దేవుడుగానో దేవతను చేస్తారు ప్రతిదీ. అందుకని చూడండి నార్మల్గానే ప్రపంచంలో స్పెసిఫిక్ మన ఇండియాలో అయినా సరే ఎందుకు అంతమంది దేవుళ్ళు ఎందుకు ఉంటారు? సృష్టిలో ప్రతిదానికి ఆకాశానికి ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, ఇంకో దానికి ఇంకో దేవుడు, గాలికి ఒక దేవుడు. ఇలా ఎందుకు దేవుళ్ళు అంటే వీళ్ళందరూ ఏం చూస్తారంటే ఓ మొమెంట్లో ఎక్కడో దగ్గర దాని యొక్క బలాన్ని వీళ్ళు చూశారు. ఆ సృష్టి యొక్క బలాన్ని వీళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం ఏంటంటే దాని ముందు మనం ఏమీ పనికిరాము, ఇది మనకంటే చాలా బలమైంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు దాన్ని కూడా దేవుడిగా వాళ్ళు చేసేసారు. కాబట్టి బేసిక్గా మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఈవెన్ వాళ్ళదైనా సరే మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే తను ఏదైతే కంట్రోల్ చేయలేడో, ఏదైతే తనకంటే బలమైనది ఒకటి ఉందో అది వచ్చినప్పుడు దాని బలం అది చూపిస్తున్నప్పుడు మనిషి చేతకాని వాడు ఎక్కడైతే ఉంటున్నాడో దాన్ని కూడా దేవుడిగా చేసుకొని కొలిచేటువంటి స్థితిలో మనిషి ఉంటున్నాడు నార్మల్గా. అది మనిషి యొక్క స్థితి. అది ఇప్పుడు అందుకైనా ప్రతిదాన్ని దేవుడిగా చేసేసి కొలిచేస్తుంటే అప్పుడు దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. అది మనిషి యొక్క ఆలోచన విధానం. కాబట్టి సడన్గా ఒక యేసుక్రీస్తుని చూసినప్పుడు అందరూ వాటిని దేవతలుగా దేవుడిగా కొలుస్తూ ఉంటే వాటిని శాసనం చేస్తున్నాడు. అది బహుశా వీళ్ళకి కూడా తెలిసి చుట్టుపక్కల ప్రపంచాలు, చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని దేవుళ్ళు దేవతలు కూడా బహుశా అలాగే దేవుళ్ళు ఉండుంటారు. గాలికి, సముద్రానికి బహుశా అలాగే చాలా ఉండుంటాయి. ఇప్పుడు వాటిని దేవుడిగా వీళ్ళు కొలుస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకంటే బలమైంది కాబట్టి ఆ సముద్రాన్ని, గాలిను, నీళ్లను, ఆకాశాన్ని దేవుడిగా దేవత కొలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే బలమైంది కాబట్టి. అది ఎదురుపడినప్పుడు వీళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి. సడన్గా ఈయన వచ్చి
ఎవరైతే ప్రపంచం కొన్నిటిని సృష్టిలో కొన్ని కార్యాలని దేవుడుగా దేవతలు కొలుస్తున్నారో వాటిని సైతం ఈయన శాసించేస్తుంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అందుకని సడన్గా వాళ్ళకి భయం వేసింది. ఏంటి భయం అంటే, ఈయన ఏదో మనం తక్కువ అంచనా వేసాం, కానీ ఈయన మనం అనుకున్నంత అల్పమైన వాడేమీ కాదు. నీకు చింత లేదని మనం అనేసాం, కానీ ఎంత బలమైన వాడు అయ్యి ఉంటే సృష్టి కూడా ఈయనకి నిలబడుతుంది. చాలామంది దేవుళ్ళకి దేవతలు పిలవబడుతున్నటువంటి వాటిని ఈయన కంట్రోల్ చేసేస్తున్నాడు. ఈయన చెప్పగానే ఏ మాట నేస్తున్నాయి, ఈయనంతా బలమైన వాడు అన్నప్పుడు వాళ్ళకి సడన్గా భయం వేసింది. ఇక్కడ భయం నెగిటివ్ భయం కాదు. ఇక్కడ అంటే ఆయన గొప్పతనాన్ని సడన్గా వాళ్ళకి ఒక కొత్త విషయం అర్థమయ్యేసరికి సడన్గా వాళ్ళు ఎవరి మధ్య ఉన్నారో, ఎంత బలమైనటువంటి వ్యక్తి మధ్యన వాళ్ళు నివసిస్తున్నారో, ఎంత ప్రత్యేకమైన వ్యక్తితో పాటుగా వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అర్థం సడన్గా వాళ్ళకి భయము వేసేసింది. ఎందుకంటే సడన్గా యేసుక్రీస్తు ఒక నూతనమైనటువంటి ఒక డైమెన్షన్ వాళ్ళు చూశారు. సడన్గా వాళ్ళకి భయము వేసింది. అంటే చూడండి, అదేం చెప్తుందంటే, మనం చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంత బలమైన వాడో అక్కడ మనకు అర్థమవుతుంది. శిష్యులు తక్కువ అంచనా వేస్తారు, మనం తక్కువ అంచనా వేస్తాం చాలా సందర్భాలు. కానీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు తక్కువ అంచనా వేసినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా క్రీస్తు పూర్తిగా వాళ్ళకి బయలుపరచబడలేదు. ఆయన ప్రతి కార్యాన్ని పూర్తిగా ఆయన చేయలేదు. కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాల్లో అవగాహన లేకుంటుంది. మనతో పోల్చుకుంటే కొంతవరకు పర్లేదు, కానీ ఇంకను క్రీస్తుతో పోల్చుకుంటే, యేసుక్రీస్తు యొక్క ఎదురుచూపుతో పోల్చుకుంటే ఇంకను వాళ్ళు తక్కువలో ఉన్నారు. కానీ వాళ్ళు తక్కువ ఉన్నారు, మనం కూడా తక్కువలో ఉంటాం కుదరదు. ఎందుకంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకంత వాక్యం లేదు, వాళ్ళకంత అవకాశం లేదు, వాళ్ళ అద్భుతాలు చూడలేదు, వాళ్ళ శిల్వ కార్యాన్ని చూడలేదు, దేవుని వాళ్ళు పూర్తిగా నిజంగా అర్థం చేసే పరిశుద్ధాత్మ దేవుడు వారికి లేడు, వాక్యాన్ని అర్థం చేసిన శక్తి సామర్థ్యం వాళ్ళకి లేదు, దేవునితో మనకున్నంత సాన్నిహిత్య సహవాసం వారికి లేదు, పరిశుద్ధాత్మ సహాయం వారికి లేదు. అని లేకుండా కూడా యేసుక్రీస్తు వారి నుండి ఆ మొమెంట్లో చాలా ఎక్స్పెక్ట్ చేశాడు వారి నుండి. కానీ మనకి ఇంకా చాలా ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఇంకా మనం ఈ పాటికి ఇంకెక్కువ విశ్వాసాలు మనం ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలంటే, ఒకవేళ ఎలాగ మనం కూడా మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నా సరే, ఇంకనూ దేవుడు నమ్మదైనటువంటి వాడు, దేవుడు కార్యం చేస్తాడని నమ్మకంతో దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మందికి మనం ఏ ఒక్క మూమెంట్లో కూడా మనం ప్రభు మేము నశించిపోతున్న చింత లేదా అని అన్నట్టుగా ఆలోచించకూడదు. బహుశా ఎవరు నోరు తెలిసే మాట అనము మనం ఇప్పుడు, కానీ చాలా సందర్భాలు లోపల ఎక్కడో దగ్గర మనకి ఎందుకో దేవుడు ఇంకా కార్యం చేయట్లేదండి, దేవుడు ఎందుకో ఇంకా పట్టించుకోవట్లేదండి అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడంటే, నువ్వు పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోవట్లేదు నీకు ఎందుకు అనిపిస్తుందంటే, నీకు విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి నీకు అలాగా అనిపిస్తుంది. అందుకని మనం కూడా దేవుని అర్థం చేసుకోవాలి. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇన్ని జరిగిన తర్వాత, కొన్ని అద్భుతాలు చూసిన తర్వాత మీరు ఇంకనూ నమ్మలేకపోతున్నారని క్రీస్తు అన్నారు. ఆ మాట యాక్చువల్గా ఏంటంటే, దేవుడు మన నుండి చాలా ఎదురు చూస్తున్నాడని అర్థమవుతుంది మనకి. అందుకే అంటాను చూడండి, దేవుడు మనకు వాక్యం ఇస్తున్నప్పుడు దాన్ని సీరియస్గా వినడము, దాన్ని అర్థం చేసుకోవడం, దాని హృదయంలో భద్రపరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ స్టార్ట్లోనే క్రీస్తు అన్నారు చూసారు, అద్దరికి వెళ్దాం అన్నారు. మధ్యలో వచ్చింది, వాళ్ళని నశించిపోతున్నాం, అవతలకి వెళ్దాం అనేటువంటి ప్లాన్ ఎవరిదంటే దేవునిది, క్రీస్తుది. ఇప్పుడు వాళ్ళు నార్మల్గా అయితే ఏమనుకోవాలంటే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ వాళ్ళ నుంచి, కానీ నార్మల్గా అయితే ఒక సరైన విశ్వాసం అయితే నార్మల్గా ఏమై ఉండాలని దేవుడు అనుకుంటాడంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమని, అవతలకి మనం వెళ్దాం, అది నా ప్లాన్ అని చెప్పినప్పుడు, నా ప్లాన్ అంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది కదా, కాబట్టి మీరు అదే ఉండాల్సింది. సరే, తుఫాను వచ్చినప్పుడు అలజడి వచ్చినప్పుడు మీరు లేపడం మంచిదే, లేపడం తప్పు కాదు. తుఫాను కూడా లేపకుండా సైలెంట్గా కూర్చోమని కూడా దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు ఎక్కడ వారికి విశ్వాసాన్ని క్వశ్చన్ చేశాడంటే, నశించిపోతున్నాం అన్నారు చూసారా, దాన్ని దేవుడు క్వశ్చన్ చేశాడు. లేపినందుకు క్రీస్తు ఖండించలేదు, నశించిపోతున్నందుకు క్రీస్తు ఖండించారు. లేపినందుకు మీరు అవిశ్వాసం ఉన్నారంటే అనలేదు, అందుకనలేదు. ఎందుకన్నారంటే, నశించిపోతున్నాం అన్న మాట వాళ్ళు వాడారు చూసారా, నీకు చింత లేదన్న మాట వాడారు చూసారా, దానికి వారి విశ్వాసాన్ని క్రీస్తు క్వశ్చన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా అప్పటికి వాళ్ళు బహుశా లేపాలని కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ అలాగే లేపాలని దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటాడు, కానీ కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్నట్టుగా ప్రార్థన చేయాలని కాదు, ఇంకా కొంచెం బెటర్గా, ఇంకా కొంచెం విశ్వాసంగా, ఇంకా కొంచెం ధైర్యంగా, ఇంకా కొంచెం నిరీక్షణ గలవారమే ప్రార్థన చేయాలని దేవుడు కోరుతాడు. కాబట్టి క్రీస్తులు చెప్పారు, అద్దరికి వెళదాం. నిజంగా చూడండి, కొన్నిసార్లు దేవుడు మనకు ఒక మాట చెప్పినప్పుడు, ఒక సండే ఏదో ఒక సండే ఒక ప్రసంగం ఇచ్చినా మనం జస్ట్ ఆ ప్రసంగం ఆ రోజుకి తీసుకుంటాం. కానీ ఒక్కోసారి కొన్ని సిట్యువేషన్స్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి, ఇంతకుముందు రీసెంట్గా మనం విన్నటువంటి వాక్యాలు ఏంటి అని ఆలోచిస్తే బహుశా దీనికి ఆన్సర్ అక్కడ మనకి దొరికేస్తుంది.
కాకపోతే మనం వినేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా వింటున్నప్పుడు ఈ గంట కోసం వింటున్నాను అనుకుంటున్నాం మనం. అంతేకాని నువ్వు వినేది ఈ గంట కోసం వింటలేదు. తర్వాత ఎప్పుడో ఖచ్చితంగా నీకు ఇది అవసరం పడుతుంది. ఇది నీకు విత్తనంలో దేవుడు ఇస్తున్నాడు. ఇది నీకు సిద్ధపడ్డ దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా ఎవరైనా సరే గ్యారంటీ చెప్తున్నాను, ఒకసారి ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళి బహుశా శనివారమో గురువారమో లేదా ఆదివారమో ఏం ప్రసంగం మనం విన్నాం అని వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే నీకు 100% గ్యారంటీ నీకేం తెలుస్తుంది అంటే దేవుడు దీని గురించి ఆల్రెడీ మాట్లాడాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే ఇంతమంది దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని నువ్వు ఆలోచించినప్పుడు అద్దరికి వెళ్దామన్నాడు. కాబట్టి అయితే మనం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, చిన్న ఇబ్బంది ఉంది, కానీ మనం చచ్చిపోము అని నీకు అర్థమవుతుంది వెనక్కి వెళ్ళి ఆలోచించి జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి మనం వాళ్ళ జ్ఞాపకం చేసుకోం. వాళ్ళకి ప్రసంగం ఏంటి? అద్దరికి వెళ్దామన్నది వాళ్ళకున్న ప్రసంగం. అలాగే మనకి దేవుడు ఏవో కొన్ని మాటలు మనకు కూడా ఆల్రెడీ చెప్పుంటాడు. అది కనుక మనం వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుని మనకు కూడా అర్థమవుతుంది. అందుకని బైబిల్ ఉంది చూసారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కూడా ఆయన చేసేటువంటి అనేకమైన కార్యాలు ఒక పని ఏంటంటే నువ్వు ఆల్రెడీ విన్నటువంటి దాన్ని నీకు మరలా ఆయన జ్ఞాపకంలోనే తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి అనేకమైన కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే వాక్యం నువ్వు బోధింపబడుతున్నప్పుడు వాక్యం నీకు బోధిస్తాడు, నీకు అర్థం చేసినటువంటి శక్తిని ఇస్తాడు. అది మాత్రమే కాదు, నీకు మరలా జ్ఞాపకం కూడా చేస్తాడు. కాదు ఏంటంటే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయాలంటే నీ హృదయంలో అది ఉంటేనే కదా. నీ హృదయంలో ఆ ప్రసంగం ఉంటే దాన్ని బయట తీసుకొస్తాడు. మన హృదయంలో ప్రసంగం లేదనుకోండి, జ్ఞాపకం చేయడానికి ఆయన దగ్గర ఏమీ ఉండదు. అందుకే హృదయంలో వాక్యం ఉండడము, వాక్యం భద్రపరచుకోవడం అలా జరగాలి అంటే, ఫ్యూచర్లో అలా జరగాలి అంటే నువ్వు ఈరోజు వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసంగం ఇప్పటికిప్పుడు నువ్వు వినేటువంటి ప్రసంగం గంట కోసం కాదు, లేదా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినాలి కాబట్టి వినడం కోసం, అటెంటివ్గా వినడం కోసం కాదు ఇష్యూ ఇది. ఈరోజు ప్రసంగం ఈరోజు కాకపోవచ్చు, చాలా సందర్భాల్లో భవిష్యత్తుకి అవ్వచ్చు. జస్ట్ ఒకసారి ఆలోచన, నిజంగా కనుక ఒక ప్రసంగం మనం వినిన తర్వాత శిష్యుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చినప్పుడు అప్పుడు కనుక నిజంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తుఫాన్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ శిష్యుల్లో కాకుండా మనం కనుక పాజిటివ్గా రెస్పాండ్ అయితే, విశ్వాసంగా రెస్పాండ్ అయితే దేవుడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకసారి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, విశ్వాస సంబంధంగా రెస్పాండ్ అయ్యి ఉండుంటే నిజంగా దేవుడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు జ్ఞాపకం చేసుకుంటే. అందుకని వాక్యం ఉండడం అంత ఇంపార్టెంట్, దాన్ని భద్రపరచుకోవడం అంత ఇంపార్టెంట్, దాన్ని హృదయంలో అలాగనే స్థిరపరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక టైంలో ఆ వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ వాక్యం నీకు ఆదరణని ఇస్తుంది. బాధల్లో మనకు నెమ్మది ఇస్తుంటే అదే. ఈరోజు నేను ప్రసంగం చేసేస్తే ఈరోజు నీకు బాధ ఉంది కాబట్టి ఈరోజు నీకు నెమ్మది వచ్చేస్తాను కాదు. కొన్ని సందర్భాల్లో నేను ప్రసంగం చేసినప్పుడు ఈరోజు నీకు నెమ్మది రాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా నేను చేసేది ఇక్కడ ఏమి ఉండదు. ఉన్న వాక్యం ఉన్నదంటే మీ ముందు ప్రజెంట్ చేస్తాను అంతే, అది నా పని. ఎమోషనల్ మేము స్టిరప్ చేసి మీ కళ్ళని తుడిసే ప్రయత్నము ఈ రోజుకి ఇప్పుడు మీరు ప్రసంగం వినటం ద్వారా వచ్చే ఆదరణ నేను మాట్లాడలేదు. ఇది వినేసిన తర్వాత ఇది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడో సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఎక్కడ లేని ఆదరణ మీకు అప్పుడు వస్తుంది. కాబట్టి ఆదరణ అంటే ప్రసంగం వింటున్నప్పుడు మాత్రమే వచ్చే ఆదరణ కోసం మాట్లాడకండి. ప్రసంగం అయిపోగానే ఆగిపోయేటువంటి ఆదరణ కాదు ఇక్కడ. ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు నువ్వు బయట ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు రియల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసి దేవుడు ఆదరణ ఇస్తాడు. చాలా సందర్భాలు మన ఏంటంటే వాక్య ప్రసంగం ద్వారా దేవుడిని ఆదరించాడంటే ప్రసంగం వింటున్నప్పుడు వచ్చేటువంటి ఎమోషనల్గా వచ్చేటువంటి ఆ జస్ట్ ఆదరణ కోసం, ఆ కంఫర్ట్ కోసం మనం ఆడుతున్నాం. అది మంచిదే, దేవుడు అలా కూడా ఆదరిస్తాడు. కానీ అది అక్కడితో ప్రసంగం అవగానే అయిపోయేటువంటిది కాదు. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు దేవుడు వస్తాడు చూస్తారా, అది నిజమైన ఆదరణ, అది నిజమైనటువంటి ధైర్యము. మనకి వింటున్నంతసేపు కాకపోవచ్చు, వింటున్న గంట సేపు బహుశా నీకు ఆదరణ అనిపించకపోవచ్చు, కానీ ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి వారికి ఆదరణ అవసరం. అలాంటి సందర్భాలు నువ్వు చర్చకొచ్చి అప్పుడు ప్రసంగం వింటావా? విను. కానీ అందుకని వింటున్నప్పుడు కానీ నువ్వు భద్రపరుచుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు వాక్యం ఇప్పుడు ఇంకెవరు ప్రసంగం చేసేటువంటి మొమెంట్ ఉండదు, ఈ చెవులతో వినేటువంటి అవకాశం నీకు అప్పుడు ఉండదు. కానీ హృదయంలో వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీ హృదయంలో వాక్యం ఉండుంటే నువ్వు ఆలోచిస్తే ఆ వాక్యాన్ని తీసి నీ జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అప్పుడు నీకు ఆదరణ వస్తుంది, అప్పుడు ధైర్యం వస్తుంది, అప్పుడు నువ్వు ఎదురు చూస్తావు. దేవుడు కార్యం జరిగించే వరకు నిరీక్షణ గలవారమే ఉంటాం. దేవుడు వస్తాడు, ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు వచ్చే వరకు మనం అవిశ్వాసం మాట, ప్రభు నీకు చింత లేదా, నువ్వు పట్టించుకోవట్లేదు ఏంటి, నువ్వు ఇంకా చేయట్లేదేంటి అన్నమంటే అది అవిశ్వాస సంబంధం. దేవుడు వస్తాడు. మనం దేవుని లేపాలా అంటే దేవుని ప్రార్థన చేయాలా, దేవుని అడగాలా అంటే అడగాలి. కానీ ఇలా అడగాలా అంటే ఇలా కదా అడగాల్సింది, విశ్వాసంగా అడగాలి. ఎలా అడగాలంటే నువ్వు విశ్వాసం అడిగావు, నీ విశ్వాసం బట్టి నీ జీవితంలో కార్యము జరుగుగాక దేవుడు అనేంతలాగా మనం క్రీస్తుని లేపితే అది దేవుడు ఇష్టపడతాడు. కానీ అదే నమ్ముదాం. మీరు ఇంకొన్ని నమ్మిక లేకున్నారా? గతంలో దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేశాడు. అవన్నీ ఏం చేయాలంటే ఈ పాటికల్లా మన విశ్వాసంలో బలపరచాలి, విశ్వాసం స్థిరపరచాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ విశ్వాసంతో మనము ప్రార్థన
చేయాలి. అలా చేస్తే విశ్వాసమైన ప్రార్థన అది దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు దాన్ని అంగీకరిస్తే ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నీవేనా